వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పావని టైలరింగ్ బ్లాగ్స్. అండ్ ఏమైనా డౌట్ ఉన్నా కానీ క్లియర్గా మెసేజ్లో చెప్పండి నాకు. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. ఒకవేళ మీకు బాగా నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం హైనెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇది 2 కోర్లు అటు సైడ్ వేసుకొని నేను నీట్గా ఐరన్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అలా పెట్టేసుకున్నాను. 2 హైనెక్కే కాబట్టి ఈ 2 బ్లౌజులు నేను కటింగ్ అయితే పెట్టాను. అయితే ఒక బ్లౌజ్ ఇచ్చినప్పుడు, నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు అది ఏ సైజు బ్లౌజు అని మనం ఏ విధంగా తెలుసుకోవాలి. చూడండి, ఇది నార్మల్ బ్లౌజ్, మనం హైనెక్ బ్లౌజ్ కుట్టాలి. సో ఇది నార్మల్ బ్లౌజ్ని ఏ విధంగా మనం ఈ సైజ్ బ్లౌజు అని తెలుసుకోవాలి. నేను ఎక్కువగా చెస్ట్ని బట్టే కటింగ్ చేస్తానండి, నడుమును బట్టి మాత్రం కటింగ్ చేయను. ఎందుకంటే చెస్ట్ని బట్టి కటింగ్ చేస్తే నడుము అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ నడుమును బట్టి కట్ చేసినాం అనుకోండి, చెస్ట్ అనేది మళ్ళీ కొలుచుకోవాలి. ఎందుకంటే చెస్ట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. సో ఎక్కువ చెస్ట్తో కొలుచుకుంటే నడుము ఆటోమేటిక్గా చిన్నగా ఉంటుంది కాబట్టి అందులో వచ్చేస్తుంది. నేనైతే ఆ విధంగానే కొలుచుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ నుండి మనము ఈ విధంగా చూసుకొని ఇలా గనక తీసుకుంటే మనకు 16.5 వచ్చింది. ఇదిగోండి, ఈ విధంగా ఒక్క పార్ట్ ఈ విధంగా తీసుకుంటే 8.5 వచ్చింది. అంటే మనం కొంచెం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అంటే ఉక్కు పెట్టుకున్నప్పుడు మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా వచ్చింది అనుకోండి, బ్లౌజ్ జారకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఉక్కు పెట్టుకున్నప్పుడు అంటే ఇక్కడ అందకుండా మనకు ఉక్కు పెట్టుకున్నప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, ఇంత గ్యాప్ తోటి వస్తుంది అనుకోండి, ఆ చెస్ట్ సరిగా సెట్ అవ్వదు. ఆ బ్లౌజ్ కూడా మనకు పట్టేసినట్లాగా, ఇలా ముడతల్లాగా, ఇక్కడ ముడతల్లాగా, నెక్ దగ్గర చంక దగ్గర ఇలా పీకినట్టులాగా ఈ విధంగా వస్తుంది అనమాట. ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా ఈ 2 ఈ విధంగా వచ్చాయే అనుకోండి, ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వచ్చి మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా 2 ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సమానంగానే వచ్చాయి అనుకోండి, మీకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఇది 8.5 అయితే ఉంది. ఇప్పుడు మీకు సరే ఫ్రంట్ నుంచి మాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 2 పార్ట్లు కరెక్ట్గా లేవు అనుకున్నప్పుడు, ఇప్పుడు మరి బ్యాక్ పార్ట్ నుంచి చూసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ నుండి కూడా ఏ విధంగా చూసుకోవాలంటే, ఈ హుక్కు మీకు అందదు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ నుండి మీకు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ నుండి కరెక్ట్గా లేదు కాబట్టి మీకు బ్యాక్ పార్ట్ అందనప్పుడు మనం ఏ విధంగా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ ఫోల్డ్ లేకుండా ఇక్కడ నుండి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఈ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఈ పార్ట్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉంటుందో అలాగే సెట్ చేసుకొని ఇక్కడ ఈ చంక నుండి ఈ చంక వరకు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత వచ్చింది, 17.5. 17 వచ్చింది. చూడండి, ఇదిగోండి 17 వచ్చింది. ఈ 17 వచ్చినప్పుడు మనం దీన్ని సగం చేసుకోవాలి. దీన్ని సగం చేసుకుంటే ఎంత అవుతుంది, 8.5. దీన్ని ఫుల్ చేసుకుంటే 34. అంటే మనకు ఒక్క పార్ట్ 8.5 వస్తుంది. అంటే ఈ సైజు వచ్చేసి మనకి ఏ సైజు, 34 సైజు మనం ఐడెంటిఫై చేయాలి, ఓకేనా. ఈ విధంగా మనం బ్లౌజ్ సైజుని కొలుచుకోవాలి. ఒకవేళ మాకు ఈ నడుము సైజ్ చెస్ట్ సైజుతో రాదండి, నడుము సైజు తోటే కొలుచుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనం ఇలా చూసుకొని ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది చూసుకోవాలి. ఇదిగోండి ఎంత ఉంది, 14, 28. అంటే 28 ఇంచుల నడుము అనమాట. 34 చెస్ట్ ఉన్నప్పుడు 28 ఇంచులు ఉంది. అంటే ఇప్పుడు 6 ఇంచుల గ్యాప్ వస్తుంది అనమాట, ఓకేనా. సో కొందరికి చెస్ట్ ఎక్కువగా ఉండొచ్చు, ఇంకా 2 ఇంచులు అంటే 35 ఉన్నప్పుడు కూడా 28 నడుము ఉండొచ్చు, 36 ఉన్నప్పుడు కూడా 28, 30 నడుము ఉండొచ్చు. కాబట్టి మనం చెస్ట్ ద్వారా తీసుకుంటే ఆటోమేటిక్గా 28 మనకు ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు నెక్ తీసుకుందాము. నెక్ ఇక్కడ నుండి, ఇది హై నెక్ కాబట్టి నెక్ అయితే అవసరం లేదు. ఇదిగోండి, ఈ హైట్ తీసుకుందాము. ఎంత ఉంది హైట్, కరెక్ట్గా ఈ నెక్ దగ్గర తీసుకొని ఈ డాట్ వరకు ఈ విధంగా పెట్టేసుకోండి. ఎంత ఉంది, 14.5. అంటే ఈ ఖర్చుకి తీసేసి 14.5 దగ్గర మనం ఈ హైట్ అయితే ఇలా వేసుకుందాం. ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుందాం, ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ మనకి ఎంతైతే మార్జింగ్ ఉంటుందో. సో ఇది నార్మల్ బ్లౌజ్. మరి నార్మల్ బ్లౌజ్కి హైనెక్ బ్లౌజ్ కుట్టమన్నారు కదా, మరి అదేలా సెట్ చేసుకోవాలి అని మనం అనుకుంటాము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ని సెట్ చేసుకొని ఈ హైనెక్, ఈ నార్మల్ నెక్ ఎంత ఉంది, ఇది ఎంత ఉంది చూడండి, ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఎంత ఉంది, 11 ఇంచులు ఉంది. అంటే ఇది మనకు నార్మల్ బ్లౌజ్కి షోల్డర్. కానీ మనం నార్మల్ బ్లౌజ్కి షోల్డర్ పెట్టుకుంటే సెట్ అవ్వదు కదా. అయితే మనం షోల్డర్ తీసుకోలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఏం చేయాలంటే 28 నుంచి 32 వరకు మనం
7 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అదే 34 నుంచి 36 వరకు 34, 36 వరకు ఈ నడుముని బట్టి చూస్తే మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకు 15 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం ఎలా గెస్ చేయాలి అనుకుంటే అంత బిగినర్స్కి చాలా కష్టమవుతుంది గెస్ చేయడం. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళు అయితే చెప్పగలరు, అనుభవం లేని వాళ్ళు ఎలా, ప్రాక్టీస్ ఉండదు వాళ్ళకి ఎలా చెప్తారు, చెప్పలేరు కదా. నేనంటే 30 ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అనేది ఈజీగా నేను ఐడెంటిఫై చేస్తాను. కానీ మీరు బిగినర్స్ ఇప్పుడే 1 month 2 months 1 year నుంచి కుట్టే వాళ్ళకి కూడా కొంచెం ఉంటుండొచ్చు. కానీ అంత పర్టికులర్గా హైనెక్సే వచ్చి మనం కుట్టి మనం ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చిందని అయితే అనుకోలేం. అలాంటి వాళ్ళకి ఇప్పుడు 7.5 15 ఇంచెస్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి 7.5 దగ్గర మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 7.5, అలాగే ఇక్కడ కొంచెం డౌన్లో కూడా 7.5 తీసుకోవాలి. ఇది షోల్డర్. ఓకే, ఇలా మనం షోల్డర్ తీసుకుందాం. ఇది ఏ సైజు? 34 సైజు. అంటే మనకి ఎంత వచ్చింది? 8.5, 4వ వంతు 8.5 వచ్చింది, అంటే 8.5 వచ్చింది. చూసారు కదా, 8.5. అలాగే 28, 7 4లు 28, అంటే ఇక్కడ 7 ఇంచులు. ఇక్కడ మనకు దాటు ఉంటుంది కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ దాటికి ఇదిగోండి పావు తక్కువ 4 దగ్గర పెట్టేసుకొని 4 ఇంచుల దగ్గర మనం హైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు, ఇది మిడిల్లో చెస్ట్ కదా, ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు ఈ విధంగా మనం ఒక లైన్ తీసుకోవాలి. అప్పుడు మార్జింగ్ అనేది మనకు ఇక్కడ ఈక్వల్గా వస్తుంది, ఇక్కడ ఈక్వల్గా వస్తుంది. ఒకవేళ మనకు 8.5 వచ్చింది, ఇక్కడ 8.5 వచ్చింది, ఇక్కడ కూడా 8.5 తీసుకున్నామే అనుకోండి. కాకపోతే నడుము చిన్నగున్న వాళ్ళకి కొంచెం మార్జింగ్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది ఈ నడుము దగ్గర, అంతేగాని తేడా పెద్దగా ఏమీ ఉండదండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ కూడా 2 ఇంచులు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ మనకు డాట్ మార్కింగ్ అయితే వచ్చేసింది కదా, ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మనం దాట్ పెట్టేసుకుంటే 1 ఇంచ్ ఇలా పోతుంది. ఇక్కడ 1 ఇంచ్ వేసుకున్నాం కాబట్టి ఇలా పోతుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ ఎంత? 7.5 తీసుకున్నాను. ఈ దాట్ ఎంత తీసుకున్నాను? 3.75 తీసుకున్నాను. ఇది 28 నడుము ఉంది కాబట్టి 7 తీసుకున్నాను, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ప్లస్ 1 ఇంచ్ అంటే 8 ఇంచెస్ తీసుకున్నాను కదా. సెట్ అయిపోతుంది. ఈ దాట్ పెట్టినప్పుడు మనకి నడుము అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనకు 34 సైజ్ వాళ్ళకి ఒక 3 ఇంచులు మనం హైట్ ఈ విడత తీసుకుంటే సరిపోతుంది. ఇది హై నెక్ కదా, ఖర్చుకి తీసేసి మనకు హై నెక్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి మెడకి దగ్గరగా ఉండాలి అంటారు, కొంచెం మెడకి దూరంగా ఉండాలని కొందరు అంటారు. సో వీళ్ళు ఏంటంటే నార్మల్గా ఏం చెప్పలేదు కాబట్టి నేను 2 ఇంచెస్ హైట్ కిందికి తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ హై నెక్కి ఇది 3 ఇంచెస్, ఇది 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్, ఇది 3 ఇంచెస్. ఓకే, ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ముందు నెక్ అనేది చూడండి ఈ విధంగా నేను గీసుకుంటున్నాను, హై నెక్స్కి ఈ విధంగా గీసుకుంటున్నాను. అయితే ముందు నెక్ అనేది మనకు ఈ విధంగానే రౌండ్గా ఉండాలమ్మా మాకు అనుకున్న వాళ్ళు ఈ పొజిషన్లో హై నెక్ తీసుకోవాలి. ఈ లైన్కి ఈ విధంగా కలిసేలాగా తీసుకోవాలి. ఒకవేళ మాకు హై నెక్ అనేది ముందట బ్రాడ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకు ఈ విధంగా తీసుకోవాలి. అంటే ముందట అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట, ఈ విధంగా బ్రాడ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం గమనించాలి, ఇలా తీసుకున్న వాళ్ళకి ఇది రౌండ్ నెక్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదు, మెడ అనేది దగ్గరికిగా ఉంటుంది. మెడ నెక్ అనేది అంటే ముందు నెక్ అనేది దగ్గరికిగా ఉంటుంది. ఇలా తీసుకుంటే మనము వెడల్పుగా ఉంటుంది. సో మనం హై నెక్స్ కి ఈ విధంగా తీసుకుంటే ముందు నెక్ అనేది కొంచెం బ్రాడ్ గా వచ్చి నీట్ గా వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు పాయింట్ ని క్యాచ్ చేసుకోండి. ఓకేనా. ఏమనుకుంటామంటే హై నెక్ కదా, ఈ విధంగా గీసేసుకొని ముందుకు ఈ విధంగా ఒకవేళ వెనకాల ఈ విధంగా గీసుకొని ముందుకు ఈ విధంగా గీసుకుంటే ఎలా వస్తుందో చూడండి మీరు. ఇది వెనకాల ఈ రౌండ్ గీసుకున్నాను నేను, ముందట ఈ బ్రాడ్ తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, భుజం దగ్గర ఈ మూల లాగా వచ్చింది. అప్పుడు మనం వేసుకున్నప్పుడు ఈ మూల అనేది లేస్తుంది. సో అలా రాకూడదు, వస్తే ఈ విధంగా స్ట్రైట్ గా రావాలి, లేదు అంటే ఈ విధంగా స్ట్రైట్ గా అన్నా రావాలి. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా మీకు? సో ఈ విధంగా తీసుకోవాలి. రైట్, ఇలా తీసుకున్నాను నేను. అంటే ఫ్రంట్ పార్ట్ ఇది కాదు, కాకపోతే మీకు చూపించడానికి, మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఈ విధంగా ఫ్రంట్ ఇలా వస్తుంది అని చెప్పడానికి మాత్రమే ఇక్కడ గీసుకున్నాను. ఫ్రంట్ అనేది మనము ఈ పార్ట్ని వేసుకొని చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని ఎక్కడైతే మనం నెక్కి 3 ఇంచెస్ తీసుకున్నామో అక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే భుజం అనేది, భుజం పైన మనకు భుజాలు అనేటివి ఇట్లా ఏటవాలుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం కొంచెం తగ్గినట్టులా ఉంటే నిక్కినట్టులాగా అనిపించదు. అంటే మనం కుట్టిన తర్వాత లేవదు, బ్లౌజ్
బ్లౌజ్ అనేది లేవకుండా మన బాడీకి అద్దినట్టులాగా ఉంటుంది. ఇలా వేసుకుంటే మన బాడీకి కొంచెం పైకి వచ్చి లూజ్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా గీసుకోవాలి. ఇక్కడ నుండి మనం ఎంత తీసుకుంటున్నాము, మన షోల్డర్ ఎంత తీసుకున్నాము, 7.5 తీసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ రావడానికి మనం 7.5 దగ్గర ఇలా మార్కింగ్ అయితే వేసుకుందాం. ఆ 7.5 ఎందుకు వేసుకోవాలి, తక్కువ వేసుకోవచ్చు కదా అన్నప్పుడు నేను చూపిస్తాను. మనకు 8.5 ఉంది ఒక పార్ట్. అలాగే వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి మనం బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇది కూడా మనకు 8.5 వచ్చింది. సో చెస్ట్ ఆర్మ్ రౌండ్ అనేది ఒక్కలాగానే ఉంది. అంటే మనకు 17 ఇంచుల ఆర్మ్ రౌండే ఉంది, ప్లస్ 17 ఇంచుల ఒక భాగము బ్యాక్ పార్ట్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు 17 ఇంచులు రావడానికి 8.5 ఇక్కడ ఆర్మ్ రౌండ్ రావాలి. సో మనం ఇక్కడ నుండి ఎంత తీసుకున్నాము, 7.5. ఇక్కడ నుండి కూడా 7.5 ఈ విధంగా వేసుకొని ఇలా అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంది. ఈ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి మనం ఒక్క 1/2 ఇంచు ఈ విధంగా లోపల కంటే మనకు కొంచెం ఇక్కడ టైట్ గా పట్టేసినట్లా ఉండదు, ముడతలు కూడా రావు. ఇక్కడ నుండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ తోటి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. వెనకాల వేసుకున్న ఈ లైన్ బట్టి మనం ఇక్కడ నుండి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకు 8.5 కరెక్ట్ గా వచ్చిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ డౌన్ నుంచి ఇక్కడ నుండి చూసారు కదా, 8.5 ఎగ్జాక్ట్ గా మనకు 8.5 వచ్చింది. అంటే మనం గీసుకున్న ఈ మెజర్మెంట్స్ అనేటివి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని అర్థం. మీకు అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది 34 సైజ్ అండి. 34 సైజు చెస్ట్ సైజుని బట్టి నేనైతే కట్ చేస్తున్నాను. నెక్ ఎంత తీసుకున్నాను, ఈ షోల్డర్ ఎంత తీసుకున్నాను, షోల్డర్ కూడా మీకు అన్ని వివరించి అయితే చెప్పాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే, అర్థం కాకపోతే క్లారిటీగా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఇక్కడ దాటి పెట్టుకుంటాం. చూడండి, ఈ విధంగా దాటి పెట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్ గా ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్ వరకు పర్ఫెక్ట్ గా మనకు స్ట్రైట్ గా రావాలి. ఒకవేళ అలా రాలేదు అనుకోండి, ఇక్కడ వచ్చే ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ ముడతలు కానీ లేదు అంటే ఖర్చు కింద నుంచి కానీ కనబడుతుంది. సో అలా కనబడకుండా ఉండాలి అంటే మనం ఎంతైతే ఈ ఎక్స్ట్రా వస్తుందో ఆ ఎక్స్ట్రాని మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను ఇలా కట్ చేస్తూ ఉంటాను. చూడండి ఇలా. ఇప్పుడు మనం దాటు కుట్టిన తర్వాత కూడా మనకు ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో ఎలా తీస్తే మనకు చంక దగ్గర ముడతలు రావు, అలాగే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇదిగోండి, ఈ విధంగా మనం ఎంత ఉందో అంతనే ఇలా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఆర్మ్ రౌండ్ కింద చంక దగ్గర ముడతలు అనేటివి రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇలా. ఓకే, ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఇలా ఉంటుంది. ఎక్కువగా మీరు కష్టపడకుండా చిన్న చిన్న పాయింట్స్ ఉపయోగించి ఈజీ మెథడ్లో నేనైతే కటింగ్ చెప్తున్నాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క సపోర్టు ఇంకో 10 మందికి మన ఈ వీడియో వైరల్ అవుతుంది. అంతే అండి. ఏదో డబ్బుల కోసం చేస్తున్నాను, నాకు యూట్యూబ్లో వైరల్ అయితే డబ్బులు వస్తాయి అని దాని గురించి కాదండి. నేను డబ్బుల కోసం చేసేది సెకండరీ. కానీ నేను ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, మనకు ఎప్పుడు పోతామో కూడా తెలియదు. కానీ మనకు వచ్చిన ఈ విద్యను ఒక 10 మందికి, అంటే ఎంతో మంది టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నేర్చుకోలేకపోతారు. డబ్బు కట్టి నేర్చుకోవాలనుకున్నప్పుడు డబ్బు లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. అంటే మొబైల్లో యూట్యూబ్లో చూసి ప్రతి ఒక్కటి నేర్చుకునే స్థాయికి అయితే మన వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి నేను చెప్పిన విద్య ఒక నలుగురికి ఉపయోగపడితే చాలు అనే ఇంటెన్షన్ తోటి ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క కటింగ్ కూడా నేను చెప్తున్నాను. నాకు వచ్చింది మటుకు నేను చెప్పి మీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. సో నాకు మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా ఇంకో 10 మందికి నేర్పించే శక్తి నాకు వస్తుంది, నేర్పించే ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. వైరల్ చేస్తే మీ వల్ల వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేసి హై పాయింట్స్ ఇవ్వమని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి సెండ్ అవుతుంది. లైక్ చేయకపోతే ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోతుంది. కాబట్టి చెప్తున్నాను, ఒకవేళ మంచిగా ఉంటేనే, మంచిగా అర్థం అవుతేనే, నాకు ఉపయోగపడింది ఇంకొక 10 మందికి ఉపయోగపడాలి అనే మనస్తత్వం ఉంటేనే చెయ్యండి. నేనైతే దానికోసమే చేస్తున్నాను. ఓకేనా.
నా బాధ మీకు అర్థమైతే లైక్ చేసి వైరల్ అయితే చేయండి.